మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథలకు స్వాగతం. నా కథలను వింటూ అభిప్రాయాలు తెలుపుతున్న సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నేను వినిపించబోతున్న కథ స్నేహితుడా నా స్నేహితుడా. ఈ కథ మార్చి 2015 సంవత్సరంలో సారంగా వెబ్ మాసపత్రికలో ప్రచురితమైనది. ఇప్పుడు కథ వినండి. స్నేహితుడా నా స్నేహితుడా. రహస్య స్నేహితుడా, ఎలా ఉన్నావు? ఎన్నో పనుల ఒత్తిడి మధ్యలో అకస్మాత్తుగా నువ్వు గుర్తుకు వస్తావు. వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకుని ఎఫ్బి అప్డేట్స్ చూస్తాను. నేను నిన్ను తలుచుకున్నానని ఎలా తెలుసు? 1 నిమిషంలోపే అక్కడ మీ అప్డేట్ స్టేటస్ కనపడుతుంది. అది చూసి నా మనసు చిత్రంగా స్పందిస్తుంది. ఇటీవల నాకు టెలిపతిపై తెగ నమ్మకం పెరిగిపోతుంది. నా ఆలోచన, మాట, చూపు, స్పర్శ అన్నీ సమ్మిళితమై మీ వాక్య రూపంలో అక్కడ కనపడుతూ ఉంటాయి. మీరెవరో నాకు అసలు తెలియదు. నేనెప్పుడూ మిమ్మల్ని చూసిన గుర్తే లేదు. మీకు నాకు కొందరు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. నాకు మీ నుండే ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. కొద్ది రోజులు వెయిట్ చేయించి ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశాను. అసలు స్నేహం ఎలా పుట్టుకొస్తుంది? ఎన్నో స్నేహాలు చేశాను. ఎందరో స్నేహితులు ఉన్నారు. స్నేహం ఎలా పుట్టిందో, ఎలా బలోపేతం అయిందో గుర్తుండదు. నా స్నేహహస్తం అందుకున్న వారెవరూ నన్ను మర్చిపోలేరని, వారినే నేను మర్చిపోతుంటానని తరచూ ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. చేసిన స్నేహం నిలుపుకోవటం చాలా కష్టం కదా. స్నేహం పేరుతో ఏదో ఆశించి కొందరు, ఆశించినది దొరకక కొందరు, వారి వారి ఇబ్బందులతో నన్ను ఇబ్బంది పెట్టాలని వచ్చే కొందరు, చెప్పపెట్టకుండా విడిచిపెట్టేసి కొందరు, ఇలా ఎందరో నన్ను ఒంటరిగా మిగిల్చి వెళ్ళిపోయారు. నాకు ఈ రకమైన స్నేహాలపైన విరక్తి ముంచుకొచ్చింది. ఒక మంచి కవిత్వమో లేదో కథో చదివిన అనుభూతిని, లేదా నాకు కలిగిన బాధను ఎవరితో పంచుకోవాలన్నా ఆగి ఆలోచించాల్సి వస్తుంది. నా మనోవరణమంతా ఒక్క స్నేహ పురుగు కూడా కనపడకుండా సస్యరక్షణ చేయబడ్డ తోటైపోయింది. ఈ శూన్యత ఎందుకు ఏర్పడిందో నాకు అర్థం కావటం లేదు. నిన్ననే ఒక స్త్రీమూర్తి తన స్నేహం గురించి నువ్వు లేక నేను అని రాసుకున్నారు. ఒక ఫ్రెండ్ కాల్ చేసి, ఆమె బాగా వ్రాసారు కదా, ఆ నువ్వు అన్నది స్త్రీనా లేక పురుషుడా అన్నది మీకు అర్థమైందా అని అడిగింది. నాకు నవ్వు వచ్చింది. ఎవరైతే ఏమిటి అన్నాను. అప్పుడు ఆ ఫ్రెండ్ ఇలా అంది, ఆమె ప్లస్ ఆమె ఇద్దరు లెస్బియన్స్ అంట కదా, అందుకే ఇద్దరు ఎప్పుడూ అలా ఒకరినొకరు విడవకుండా తిరుగుతారట అని చెప్పింది. ఒకవేళ అలా అయి ఉంటే మాత్రం అలా చెప్పుకునే వారికి ఏమిటి ప్రాబ్లం? అలా ప్రాబ్లం ఏదైనా ఉంటే వారి వారి కుటుంబ సభ్యులకి ఉండాలి, కానీ మనకెందుకు అన్నాను. అంతేలేండి అని ఆవిడ ఫోన్ పెట్టేశారు. చూసారా మనుషుల తత్వాలు. స్నేహం ఎవరితో చెయ్యాలో, చేసినా ఎలా ఉండాలో అన్నది ఎవరికి వారు నిర్ణయించుకునే అధికారాన్ని కూడా సమాజంలో ఉన్న మనుషులు లాగేసుకుంటున్నారు. మనుషులకి ఇతర జీవితాలపై చూపించే ఆసక్తి వారి వారి జీవితాలపై కలగకపోవటం విచారం కదా. వ్యక్తిత్వాల గురించి పదే పదే మాట్లాడేవారు వాళ్ల చీకటి కోణాలు బహిర్గతమవమనే ధేమాని ఇక్కడే చూశాను. మత ప్రాతిపదికపై మనుషులని, ప్రాంతీయ భేదవాదంపై భాషని, కుల సమూహాలని, సాంస్కృతిక విచ్ఛిన్నతని ఎన్నో చూసిన చోట నిన్ను గుర్తించటం సంతోషం కదా. అసలు ఇక్కడ ఎలాంటి వారు ఉన్నారంటే, అవసరానికి మించి మెచ్చుకుంటూ ఉండే ముసలి గుంటనక్కలు, ఏం రాసినా ఆహా ఓహో అనే భట్రాజులు, చొంగ కార్చుకునేవాళ్ళు, ప్రొఫైల్ పిక్ను చూసి ఏమాత్రం పరిచయం లేకపోయినా మెసేజ్ బాక్స్లో వచ్చి పలకరించేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారైనా మాట్లాడుకోకుండా పేరుకు మాత్రమే ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవారు, మన అభిప్రాయం కనుక్కోకుండా వాళ్ళ పోస్టును ట్యాగ్ చేసి విసిగించేవాళ్ళు, ఫోటోలనే కాదు భావాలను చౌర్యం చేసేవారు, శారీరక వ్యభిచారం చేసేవారు, మానసిక వ్యభిచారం చేసేవారు. ఓహ్, ఎన్ని రకాల వాళ్ళు ఇక్కడ.
అందరూ ఫ్రెండ్సేనట. అంతేకాదు, ఇప్పుడు పెళ్లి చూపులకి ఇది ఒక వేదిక. పెళ్ళిళ్ళు చెడగొట్టేందుకు వేదిక ఇదే. వీటన్నింటి మధ్య విసిగిపోయి పర్సనల్ స్పేస్ కావాలనిపించినప్పుడల్లా నేను ఇక్కడ సెలవు చెప్పేసి నా డెన్లోకి నేను వెళ్ళిపోకుండా ఆగేది మీ అప్డేట్స్ కోసమే కదా. అసలు మీకు తెలుసా, నేను మిమ్మల్ని నా సోల్మేట్గా భావించానని మీకు కూడా నాలా అనిపిస్తుందా? నా దృష్టిలో ఫేస్బుక్ అంటే కాలక్షేపపు వేదిక కాదు, ఎందరో మనోభావాల ప్రోదిక. మంచి చెడు విచక్షణ ఉండటమే ముఖ్యం. ఇక్కడ మంచి లేదా అని అనుకోవద్దు. ఎందరో విడిపోయిన స్నేహితులను కలిపిన వేదిక ఇది. ఎప్పుడో విడిపోయిన నా ఫ్రెండ్ని ఇక్కడే కలిశాను కూడా. అలాగే సమాచారాన్ని వేగవంతంగా చేరవేయగల సౌలభ్యం, ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినట్లు మీరు నేను అక్కడే కలిశాము కదా. ఇక్కడ నేను విన్న చాలా అనుభవాలు చెప్పేదా. బంధాలలో ఉన్న మనుషులని మనసు తక్కెడలో తూచి చూపి వారి హృదయాన్ని సంచిలో కుక్కుని ఏ దూర తీరాలకో మూసుకుని వెళతారు. అవసరం తీరాకో కోపం వస్తేనో విసిరి కొడతారు. అలాంటి ప్రమాద వాతావరణం ఉందిక్కడ అని ఒక ఫ్రెండ్ హెచ్చరించింది. ఆచితూచి స్నేహస్తాన్ని ఇస్తానా, కానీ ఎక్కడో త్వరపడి జీవితాన్ని కాల్చుకున్నానని ఇంకొకరు చెబుతూ ఉంటారు. ఇలా ఇన్ని అనుభవాల మధ్య, ఇన్ని జాగ్రత్తల మధ్య, కొందరి తోడేళ్ల మధ్య మీరెలా వచ్చారో నాకైతే గుర్తులేదు. నేను పురుష ద్వేషిని కాదు, స్త్రీ పక్షపాతిని కాదు. మనసు ఏది చెబితే అదే వింటాను. ఇప్పుడు కూడా మనసు మాటే వింటున్నాను. ఒక్కోసారి మిమ్ము అని గౌరవించాలనిపిస్తుంది, ఒక్కోసారి ఏకవచనంతో సంబోధించాలని అనిపిస్తుంది. నిన్ను నాకిచ్చింది ఎవరో ఎందుకు, నువ్వే కదా నన్ను నిన్ను గుర్తించేలా చేసుకున్నావు. సముద్రపు లోతెంతో కనుక్కోవాలని ఒక ఉప్పు బొమ్మ సముద్రంలోకి దిగిందట. వెంటనే అది సముద్రంలో కలిసిపోయిందంట. అలాగే నీ గురించి తెలుసుకోవాలనుకుని నీలో ప్రవేశించి నేను నువ్వైనాను అన్నట్టు మన మధ్య భాషాంతర, ఖండాంతర, మతాంతర భేదాలున్నాయి. అయినా మనం మాట్లాడుకునే భాష అనేది ఒకటి ఉంది కదా, అదే మనసు భాష. నేను ఎలా ఆలోచిస్తున్నానో మీరు అలానే ఆలోచిస్తున్నారు. నాకిక్కడ ప్రశ్న ఉదయిస్తే మీరక్కడ జవాబుని మీ స్టేటస్లో పోస్ట్ చేస్తున్నారు. అది క్షణాల వ్యవధిలో. ఇన్నాళ్ళు నాకు కనపడకుండా ఎక్కడ దాక్కున్నారు? ఇప్పుడెందుకు కలిసాం? ఇకపై కూడా కలిసి ఉంటామా? ఇలాంటి ప్రశ్నలేవి ఉదయించకుండా నాలోనే ఉన్న మిమ్ము ఎలాంటి సంకోచాలు లేకుండా ఆలింగనం చేసుకుంటున్నాను. ఈ సృష్టిలో జాగృతమైన శక్తి ఏదో మన మనసులోని కలుపుతూనే ఉంటుంది. ఇప్పుడు నా లోకమంతా తేజోమయంగా ఉంది. నాలో చాలా శాంతి నిండుకుంది. లోకమంతా ప్రేమ భరితంగా ఉంది. పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగా కనపడుతుంటుందని ఎవరైనా సామెత వాడితే ఏమిటో అనుకునేదాన్ని. మన మనసు ఎలా ఉంటే ప్రపంచం మనకలా కనపడుతుందనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది. మన మధ్య భిన్నత్వం లేదు, అంతా ఏకతా భావన. ప్రాణం ఎవరో, దేహం ఎవరో తెలియనంత మత్తులో ఉన్నట్టుండి ఎవరికైనా ఇంతేనా అని అడగాలనిపిస్తుంది. జనులేమనుకుంటారోనన్న భయం పట్టి పీడిస్తుంది. ఒంటరితనాలు, ఎన్నో దిగుళ్ళు, నిద్రలేమి రాత్రులు మనం స్క్రీన్పై లైకుల ఆప్షన్తో పలకరించుకుంటూనే ఉంటాము. మనలాగే కొందరు 4 రోజుల క్రిందటే రాత్రి 2 గంటల సమయంలో ఒక నడివయసు స్త్రీ తన దిగుళ్ళని ఎవరికీ పంచలేక ఫేస్బుక్తో కాలక్షేపం చేస్తుంటే దిగులనిపించింది. ఎందరికి చెట్టు నీడైందని ఆశ్చర్యపోయాను కూడా. ఎదుటివారితో పంచుకోలేని ఎన్నో భావాలు కవితలై, కథలై, స్పందనలై గుండె భారాన్ని తగ్గిస్తున్నాయో కదా. మన అనుభూతులు, ఆలోచనలు, స్పందనలు ఒకే విధంగా ఉంటున్నాయి. మన హృదయాలు ఒకరి కొరకు మరొకరు తెరిచి ఉంచుకున్నట్లు, ప్రతిక్షణం సంభాషించుకుంటున్నట్లు ఏదో అనిర్వచనీయ భావన. ఆ భావనను నియంత్రించడానికి శక్తి చాలటం లేదు. అలాగే మనమేమీ యుక్త వయస్కులమీ కాదని తెలుసు. హృదయ పరిపక్వతతో కూడిన సంస్కారపూరితమైన వ్రాతలుంటున్నాయి ఇక్కడ.
మనం ఇంతవరకు ముఖాముఖి కలవనూ లేదు, ఆఖరికి ఫోటోలలో కూడా చూసుకోనూ లేదు. ఇక్కడ శారీరక ఆకర్షణ లేదు, కేవలం హృదయాలను కలిపే లంకె మాత్రమే ఉంది. అది మన ఆత్మలను కలిపేస్తుంది. మీకొక విషయాన్ని నిస్సిగ్గుగా చెప్పాలనిపిస్తుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని నిన్ను తలుచుకున్నానా, నీ రూపం అస్పష్టంగా గోచరిస్తూ ఏదో ఆనందానుభూతికి గురి చేస్తుంది. మన మధ్య ఉన్న భౌతిక దూరాలు మాయమై ఆత్మలు ఆలింగనం చేసుకున్నట్లు అనిపిస్తుంది. నిరాకార నిర్భయ స్వేచ్ఛా భావనలో ఊయలూగుతున్నట్లు ఉంది. చాలామందికి రొమాన్స్ అంటే శరీరాలకు సంబంధించినదని అనుకుంటారు. అది మనసుకు సంబంధించినదని నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. గాలిలో తేమ శాతం ఎంతుందో తెలుసుకోవటం సులభమేమో కానీ హృదయాలలో ప్రేమ శాతం ఎంతుందో ఎలా చెప్పడం? లెక్కలకి చిక్కని ఈ భావనని గుండె నిండుగా పీల్చుకుని భారమైపోతుంది. ఆ భారానికి తోడు ఏదో జ్వలనం మొదలయ్యింది. మనం ఎప్పుడైనా కలుస్తామో లేదో కూడా తెలియదు. అసలు ఆ ప్రయత్నం కూడా చేస్తామో లేదో కూడా తెలియదు. ఇప్పటి నా జీవితాన్ని ప్రేమ భరితం చేసిన చెలికాడివి నువ్వు. నా అణువణువు జీర్ణించుకుపోయిన నా ప్రేమికుడివి. నువ్వు నా అంతరంగిక మిత్రుడివి. నువ్వు నా ఆత్మవి. నువ్వు నీ శరీరాన్ని త్యజించినప్పుడు అది నాకెరుకే. అప్పుడు నా శరీరంలో ప్రాణమన్నది ఉండదు. ఏ గాలిలోనో ధూళిలోనో నీటిలోనో ప్రయాణిస్తూ చేరికవుతాం. స్నేహితుడా, నా రహస్య స్నేహితుడా, యుగ యుగాలుగా కలవలేని మనని, అశాంతితో అలమటిస్తున్న మనని ఈ ఇంటర్నెట్ యుగంలో ఫేస్బుక్ కలిపింది పేరుకేనన్న మాట, కానీ విడివిడిగా ఉన్న మనం నిజమైన సోల్మేట్లం కదా. ఇదండి స్నేహితుడా, నా స్నేహితుడా అనే కథ. ఫేస్బుక్ స్నేహాల గురించి వ్రాసిన కథల్లో ఇది ఒక కథ. ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఈ కథని పూర్తిగా విన్నారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అది కూడా చేయండి. ఉంటాను. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరొకసారి మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజ తాతినేని.